హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో 1857 నాడు జరిగిన ఈ మొదటి స్వతంత్ర పోరాటం, 6 సిపాయిల తిరుగుబాటు, అది ఒక్కటే చరిత్రలో బాగా ఎక్కింది. ఈ తక్కిన అంతకంటే ముందు కూడా చాలామంది రాజులు రాణులు ముందు వచ్చిన బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళతో యుద్ధాలు చేశారు. చాలా పెద్ద పెద్ద యుద్ధాలే చేశారు. వాళ్ళు ఎవరు చరిత్రకు ఎక్కలేదు. సో అలాగా చరిత్రకు ఎక్కని ఒక రాణి అబ్బక్క, ఈమె మ్యాంగ్లూర్, కర్ణాటకలోని మ్యాంగ్లూర్, అరేబియా సముద్రం ఒడ్డున ఈ మ్యాంగ్లూర్ అనేది పెద్ద పట్టణం. దానికి దగ్గరలో 10 కిలోమీటర్లలో ఉజ్జాల అని ఒక ప్రాంతం ఉంది. ఈ మ్యాంగ్లూరును ఆమె భర్త మన బంగారు రాజా ఆయన పరిపాలించేవాడు. ఈమె వాళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు. ఆమె ఉజ్జాల పరిపాలించేవాళ్ళు. ఈ మ్యాంగ్లూరు ఈ సీ కోస్ట్ను వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. రాజును కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు. కానీ ఈ రాణి అబ్బక్క బ్రిటిష్ వాళ్ళకు, మన పోర్చుగీస్ వాళ్ళకు లొంగలేదు. వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆమె ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండేది. చాలా యుద్ధాలు కూడా చేసింది చాలామందిని. ఆమె 1552 నుంచి 1606 వరకు దగ్గర 54 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించి, చిన్న రాజ్యమైనా కూడా ఇది చాలా గ్రేట్. అంత లాంగ్ పీరియడ్ పరిపాలించటం. ఆమె ఈ 1568లో ఒక పోర్చుగీస్ జనరల్ జోనో పెక్సిటో అనే అతను ఆమె మీద దాడి చేస్తాడు. దాడి చేస్తే ఆమె తిరిగి ప్రతిదాడి చేసి ఆయన చంపేస్తుంది. తర్వాత మనకు నెక్స్ట్ మరలా ఇంకోసారి పోర్చుగీస్ వాళ్ళు దాడి చేస్తే మ్యాంగ్లూర్ దగ్గరే 10 కిలోమీటర్. ఈసారి వాళ్ళు బలంగా ఉన్నారు. ఈమె తప్పించుకొని ఒక మసీదులో దాక్కొని, దాని తర్వాత ఒక